మన దేశంలో సెక్యులరిజం అనే మాటకు కొత్త కొత్త అర్థాలన్నీ కూడా పుట్టుకొని వస్తున్నాయి. ఒకడు తాను సెక్యులర్ అని నిరూపించుకోవడానికి తన సంస్కృతిని, తన ఆచారాలను, అలాగే ఆహారపు అలవాట్లను కూడా గాలి కుదిరేసి బీఫ్ తింటాడు. సరే, అదేదో వాడిష్టం అనుకుందాం. కానీ అదే సెక్యులరిజం కోసం అవతలాడు పోర్క్ తింటాడా? అదే పంది మాంసం తింటాడా? పోనీ అంతదాకెందుకు, కనీసం హలాల్ చేయనటువంటి చికెన్ ముక్కనైనా తింటాడా? అస్సలు తిండు. ఎందుకంటే వాడికి ఆహారంలో మతం ఉంటుంది, అదేవిధంగా ఆచారంలో కూడా మతం ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళలాగా సెక్యులరిజం పేరు చెప్పుకొని తమ ఆచారాలను, అలాగే తమ కుల గౌరవాన్ని మంట కలిపే సన్నాస్ అయితే కాదు వాళ్ళైతే. అవునా కాదా? మరి ఈ నీతులు, ఈ ప్రయోగాలు అన్నీ కూడా కేవలం హిందువుల మీదనేనా? ఇలాంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసరికి ఆహారానికి మతం లేదని చెప్పేసి లెక్చర్లన్నీ ఇస్తూ ఉంటారు. ఇలాంటి గతంలో కూడా మీరు చాలానే చూసుంటారు. కానీ వాళ్ళ దగ్గరకు వెళ్తే మాత్రం హలాల్ ముద్ర లేకపోతే కనీసం నీళ్లు కూడా తాగరు. సెక్యులరిజం అంటే మన సంప్రదాయాలను వదిలేయడం కాదు, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, అంతకంటే కాదు. హిందువులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటేనే ఉంటుంది. ఒకడు తన మతాచారాన్ని వదులుకోకుండా మనల్ని సెక్యులర్ కావాలని చెప్పేసి కోరుతున్నాడంటే వాడు మనల్ని మార్చాలని చెప్పి చూస్తున్నాడని అర్థం. ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు కళ్ళు తెరుచుకోండి. నిజమైన సెక్యులరిజం అంటే అందరికీ ఒకే రూల్ ఉండాలా. నేను చెప్పిన విషయం మీకు నిజమనిపిస్తే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.